కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. అబ్బబ్బబ్బా, ఎంత మంచి పిల్లలరా. వెరీ గుడ్. మరి నా ఫస్ట్ టైం అనమాట ఇలా పిల్లలు నేనేం చెప్పకుండానే మంత్రం చెప్పారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీ అందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. బంగారు తల్లు స్నానం చేసావా ఈ షేక్ అండ్ గాలిలోనే ఓపెన్ స్నానం చేయాలి. ఓకే, ఇప్పుడు చేస్తారు కదా అయినా. మన దేశంలో మాత్రమే స్నానం చేసే అలవాట్లు ఉన్నాయి తెలుసా. మిగిలిన దేశాల్లో స్నానం అలవాట్లు లేవు. ఎందుకని? ఎడారోళ్ళు కదా, మనకు వాటర్ ఉండదు. ఇక్కడ చూస్తే మ్యాటర్ ఉండదు. జోక్ కాదు. ఎందుకు చెప్పనా? ఎందుకంటే నేను మొన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఎయిర్పోర్ట్కి వెళ్తే మీరు నమ్మండి, స్నానానికి పోతే చాలా ఒక బకెట్ లేదు, ఒక ఇది లేదు, ఓన్లీ తుడుచుకునేదే. ఏదో కష్టపడి స్నానం అయింది అనిపించాయి అన్నమాట. సో స్నానం ఖచ్చితంగా చేయాలి. ఎందుకని? శరీరానికి మనసుకి కూడా. రోజు చేస్తారు కదా, రోజు చేయాలి, పొద్దున్నే చేయాలి. అఫ్కోర్స్ ఇప్పుడు ఏదో 7-8 అయింది, పర్వాలేదు. కానీ మనం పొద్దున్నే స్నానం చేస్తే మనసు చాలా బాగుంటుంది, శరీరం బాగుంటుంది. ఓకే, పాయింట్లోకి వద్దాం ఇప్పుడు. చేతులు పట్టండి ఇద్దరు, కమ్ ఇద్దరు, నువ్వు అది చేతులు నిలబెట్టండి. ఇప్పుడు చెప్పరా నాన్న, ఏం పేరు మర్చిపోయింది? హరిప్రియ, బంగారు తల్లి. ఇప్పుడు ఈ పిల్ల ఓకే, కానీ ముగ్గురిని పోలుస్తాను. ఉత్తమం, మధ్యమం, అధమం. అర్థమైందా? నీకు అర్థమైంది కదా. ఉత్తమం, మధ్యమం, అధమం అంటే ఏమిటి? ఉత్తమం అంటే టాప్ మోస్ట్, మధ్యం అంటే యావరేజ్, అధమం అంటే వేస్ట్. ఎందుకు వేస్ట్ అన్నాను? అమ్మా లొల్లి ప్లీజ్ కాసేపు. ఎందుకు చెప్పండి? గాజులు ఎందుకు వేసుకోలే? దగ్గర ఈ పిల్ల మాటలు వినపడవు. ఎందుకు గాజులు వేసుకోలే అది చెప్పు. అది పాపం పేదోళ్ళు కదా ఇంట్లో లేవు. అమ్మ చెప్పుదులే అమ్మ, అది బంగారు తల్లిది. నాన్న అమ్మ చెప్పురా. మరి మీ ఇంట్లో గాజులు లేవు? ఇక్కడ లేవా? బెంగళూరులో లేవా? ఇక్కడ కూడా ఉన్నాయా? అయ్యయ్యో, సరే మళ్ళీ కొత్త కొనుక్కుందాం. కానీ మరి హరిప్రియ, మరి చెప్పు, మీ స్కూల్లో గాజులు వేసుకునేవరగా? నువ్వురా, కానీ నువ్వు వేసుకుని వెళ్తావు కదా. వెరీ గుడ్, సార్ చప్పట్లు కొడతాను. బంగారు తల్లి, మరి మీ స్కూల్లో వేసుకునేవారు, నువ్వు వేసుకుని వెళ్తే కూడా గొడవ వద్దేమో కదా. తీయించేసి డస్ట్బిన్లో ఏం చేస్తారా? అవునా కదా. ఏం పెట్టు మళ్ళీ ఇస్తారా? ఏమి ఆడ పడేస్తారు డస్ట్బిన్లో. పూలు ఎట్టుకుంటే పడేస్తారు కదా, కల్చర్లెస్ ఫెలోస్. అలాంటి స్కూల్లో చదివించేది మన పేరెంట్స్. ఇప్పుడు ఎలా ఉన్నావు? చక్కగా ఉన్నావు, బొట్టు పెట్టుకుని నీట్గా నిండుగా. బంగారం లేవు, 90% బంగారం, ఇది ఒకటే మైనస్. ఇప్పుడు వేసేసుకుంటాం. షాపులు చేస్తే నేను కూడా వచ్చాను బంగారు తల్లి. మనము ఎప్పుడు కూడా మన కల్చర్ని మర్చిపోకూడదు. ఎందుకని? మన కల్చర్ టాప్ మోస్ట్ అన్నమాట ప్రపంచంలో. మీరు ఎప్పుడైనా బ్రిటిష్ ప్రధాని పేరు విన్నారా? ఆవిడ పేరు తెరిసా మే లేడీ. ఆవిడ మన ప్రధానమంత్రి అక్కడికి వస్తున్నారని ఏం పర్లేదు, మన ప్రధానమంత్రి అక్కడికి వస్తున్నారని ఆవిడ ఏం చేసింది తెలుసా? వాళ్ళకి చీర కట్టుకోవడం రాదు కదా. ఇక్కడ చూడలేను, వాళ్ళకి చీర కట్టుకోవడం రాదు కదా. ఆవిడ ఏం చేసింది? ఎవరో ఒక ఆవిడని పిలిచి, ఏమండి భారతదేశం నుంచి ప్రధానమంత్రి వస్తున్నారు, సో నాకు కొంచెం చీర కట్టండి. ఆవిడ చీర కట్టుకుని మన ప్రధానమంత్రికి వెల్కమ్ చేసింది. అది వాళ్ళ దేశం వాళ్ళకి మనకి అంత తేడా ఉంది. మన కల్చర్ని వదలకూడదు కదా. ఓకేనా? మరి ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకని ఒక్క మాట చెప్పేసి ముగించేస్తాను. అక్కడ పొగ, నేను ఇక్కడే ఉంటే పొగ. కమ్ భోగి మంటలు కదా, మరి తప్పదు. ఈ స్వీట్ మెమరీస్ నానా. సో అందుకని నేను ఏం చెప్పాను ఇందాక, గాజులు బ్యాంగ్లు వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించిన టాపిక్ ఉంది. ఏనా? మోడర్న్ ఇవన్నీ కాదు. ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యంలోనే మన కల్చర్ కూడా ఉంది నాన్న. అందుకని కట్టు, బొట్టు, జుట్టు. ఏంటి? హరి చెప్పు. కట్టు, బొట్టు, గట్టిగా ముగ్గురు చెప్పండి ఆడపిల్లలు. కట్టు, అప్పుడే మీరు పర్ఫెక్ట్. లేకపోతే కట్టు అంతా ఫట్టు. అర్థమైందా? ఓకేనా? మరి ఇందాక ఏం చెప్పాను? గాజులు వేసుకోకపోతే ఇంగ్లీష్లో స్లీవ్లెస్, సిగ్గులెస్, బ్యాగిల్లెస్, బ్రెయిన్లెస్, టోటల్లీ యూజ్లెస్. మన యూజ్లెస్ కాకూడదు కదా.
అవునా కదా నాన్న? మరొక్కసారి చక్కగా మీరు బంగారు కొండలో అందరూ మంత్రం చెప్పండి. 1 2 3. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కెమెరామ్యాన్ ప్రేమ్ సాయితో రాధమోహన్ దాస్ ఇన్ చంద్రగిరి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ రా బంగారు.